భారతదేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారిని నరేంద్ర మోడీ కావడం నిజమని ఇప్పటికే దేశ ప్రజలంతా నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. గురువారం మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు నియోజకవర్గాల్లో ప్రజల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తుందని ఆమె తెలిపారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో నిలబెట్టే మోడీ గ్యారంటీని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీకే మా ఓటు అని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తూ బీజేపీకి బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా విజయ సంకల్ప యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు హాస్యాస్పదం. కేంద్రం సహకారం లేకుండా కాంగ్రెస్ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కోమటిరెడ్డికి లేదని డీకే అరుణ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 సీట్లను బీజేపీ గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థిని ప్రకటించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీ కూడా ఇవ్వలేరని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి సొంత నియోజకవర్గానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసమే అని డీకే అరుణ ఆరోపించారు. కల్వకుర్తి కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం పోరాడింది డీకే అరుణ అని ఆమె చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యాత్రను చూసి ఓడ్చుకోలేకపోతుంది. యాత్రను చూసి ఓడ్చుకోలేక వాళ్ళు అసలు యాత్రలో ప్రజల యొక్క పాల్గొనడాన్ని చూసి కానీ, ప్రజల యొక్క భాగస్వామ్యం చూసి కానీ, ప్రజల యొక్క ఉత్సాహం చూసి కానీ ఓడ్చుకోలేక ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. భయపడి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న కోమటిరెడ్డి గారు ఒక వ్యాఖ్య చేసిండు. రోజేమో పోయి ఢిల్లీలో పోతాడు, ప్రధానమంత్రి కానీ కలుస్తారు, మా గడ్కరీ కానీ కలుస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్లకు ఇచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసినామని చెప్పుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, తెలంగాణకు ఏం అభివృద్ధి జరిగిందనేటటువంటి మాట మాట్లాడడానికి వాళ్లకు కొంచెమైనా సంస్కారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇక్కడ వీళ్ళు ఒక పుల్ల కూడా కదిలించేటటువంటి పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రోడ్లు కానీ, హైవేలు కానీ నిన్న తీసుకొచ్చి ఇక్కడ ఫోటో చూపిస్తాం మీకు. దక్షిణ రింగుకు ఓకే, ఎవరెవరున్నారా ఫోటోలా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన గడ్కరీ గారితోనే దిగిండ్రు. ఏం చెప్తున్నారు? రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమైనటోళ్ళు వీళ్ళు? వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వీళ్ళకి ఏమో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో వాళ్ళకు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందం ఉన్నటువంటి దుష్ప్రచారంతోన ఆ రెండు పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని ఇది ఒక దుష్ప్రచారం మళ్ళా నడుపుతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మేమందరం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరితో మాకు ఎలాంటి పొత్తు లేదు, ఉండదు ఇక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు లోపాయికారి ఒప్పందంతోన
భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి రేపు పార్లమెంట్లో మొత్తం 17 స్థానాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం కూడా సంస్కారం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 6 గ్యారెంటీల విషయంలో ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ 17 స్థానాలు తెలంగాణలో గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రానికి చేత కాదు అని స్పష్టంగా చెప్పేసిండు. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తేనే చేస్తాము, లేకుంటే మేము చెయ్యలేమని చెప్పిండు. అధికారంలోకి వచ్చేది వాళ్ళు కల్లా, వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేసేది కల్లా అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకుందని. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోదీ గారే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే ఊసే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రకటించమనండి. వాళ్ళ INDI ఉంది కదా, వాళ్ళ ఇండియాలో ఎక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ నన్ను ప్రకటించి వాళ్ళందరూ కలిసి ఈ దేశంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా అసలు నరేంద్ర మోదీ గారికి మ్యాచ్ అవుతాడా? కేవలం మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే 100కి 100% కాదు, 200% నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ నుంచి 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ యొక్క యాత్రను చూసి భయపడి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకునండి. ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా మాట్లాడండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టిండ్రు. ఆయన ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అక్కడ. దానికి అక్కడ సభ పెట్టుకొని మొత్తం దాదాపు 3-4 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామనే ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారందరూ శంకుస్థాపన చేసింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో, కొడంగల్ నియోజకవర్గంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు కదా. తర్వాత వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని లేదా ఎన్నికల ముందు ఇచ్చినట్టు ఏదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు. అహంకారంతో మాట్లాడడం మానుకునండి. వాళ్ళ అహంకారానికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిండు. కేసీఆర్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు. అహంకారంతో దయచేసి మాట్లాడకండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారే ఉండాలని, ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాలను గెలిపించడానికి తెలంగాణలో సిద్ధమైనరు. అహంకార ధోరణి విడనాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని ఈ సందర్భంగా నేను కోరుతాను. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదన్నాడు కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు? జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు. ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉండడం వ్యతిరేకించింది. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది.
ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. పోరాటాలు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది. వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు. ఈరోజు జిల్లా అభివృద్ధిలో, జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు.